రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప దేవాలయం నుండి ఆలయ వ్యవస్థాపకుడు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు 36 మంది అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు నేతృత్వంలో ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు 1250 కిలోమీటర్లు మహాపాదయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ, ఈ ప్రాంతమంతా ప్రజలంతా సుభిక్షంగా పాడి పంటలతో అందరూ బాగుండాలని మహాపాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, నాగరాజు గౌడ్, పండరి, ఎల్లం, అంజాగౌడ్, నారాయణ స్వామి, మహేష్, బాలాజీ, నరసింహారావు, తిరుపతి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప క్షేత్రంలో ఒక మరుపురాని రోజు, ఒక మహా కార్యానికి ఈరోజు లాంచ్ అయిన రోజు ఆగస్టు 27 బుధవారం అయ్యప్ప రోజు. ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇక్కడ నుంచి సాక్షాత్తు మేము అయ్యప్పగా వచ్చే శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు 34 మందిని ఆ శబరిమల కొండకు ఈ అయ్యప్ప నుంచి ఆ అయ్యప్ప దగ్గరికి గురుస్వామి గారు దొరకపోతున్నాము. ఇవాళ ఇంతమందిని ఇంకా ఎక్కువ మంది వస్తామన్నారు. చిన్న సంకల్పం ఉంటే దాన్ని ఇలా గురుస్వామి గారి దృష్టికి తీసుకుపోతే ఇంతింత వటుడింత అయినట్టు 10 మంది అనుకుంటే 34 మంది అయినా కూడా ఇంకా వస్తామన్నారు. అంటే ఇదంతా కూడా గురుస్వామి గారి యొక్క అయ్యప్ప, వారి అయ్యప్ప మీద ఉన్న దీక్ష, పట్టుదల. అయ్యప్పను అందరం కోరికలు కోరుతాం, కానీ గురుస్వామి